అందరికీ శుభ సాయంత్రం. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ వారి తర్వాత జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి గొప్ప కవి, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో అత్యుత్తమమైన అద్భుతమైన ప్రతిభ కలిగి అనేక రచనలు చేసినటువంటి, ఎన్నో కవితలు అల్లినటువంటి ధీశాలి శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పద్యకావ్యాలు, గేయ కవితలు, గజళ్ళు, బుర్రకథలు, వ్యాసాలు, విమర్శలు, అనువాదాలు, కవితలు ఒకటేమిటి సినిమా పాటలు, ఆయన వేలు పెట్టని ప్రక్రియ లేదు, విజయం వైపు చూడని ప్రక్రియ కూడా లేదు. పద్మశ్రీ, పద్మభూషణ్లు వరించినటువంటి కవి. విశ్వంభర, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు మొదలైన గ్రంథాలను రచించి సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి అద్భుతమైన కవి శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. వారి గేయాలు, గజళ్ళు లలిత గీతాలుగా రూపుదిద్దుకోవడం మనము రేడియో నుంచి వింటూనే ఉన్నాం. అటువంటి 2-3 లలిత గీతాలు, ఒక గజలు వారిది ఒకసారి విందాం. కన్నయ్య జన్మించె విన్నారటే, కన్నయ్య జన్మించె విన్నారటే, వెన్నుడే వ్రేపల్లె వెలిశాడటే. కన్నయ్య జన్మించె విన్నారటే, వెన్నుడే వ్రేపల్లె వెలిశాడటే. కన్నయ్య జన్మించె విన్నారటే. వానకాలపు మబ్బు వంటి దేహము వాడు, మెరుపు తీగెల వంటి మేని నవ్వులవాడు. వానకాలపు మబ్బు వంటి దేహము వాడు, మెరుపు తీగల వంటి మేని నవ్వులవాడు. మల్లె మొగ్గల వంటి పళ్ళు వరుసలవాడు, మల్లె మొగ్గల వంటి పళ్ళు వరుసలవాడు. కళ్ళలో తుమ్మి పువ్వులు విరిసినవాడు, కళ్ళలో తుమ్మి పువ్వులు విరిసినవాడు. కన్నయ్య జన్మించె విన్నారటే, వెన్నుడే వ్రేపల్లె వెలిశాడటే. కన్నయ్య జన్మించె విన్నారటే. బాలచంద్రుని గన్న పాలసంద్రము ఓలే, బాలభానుని గన్న పద్మాకరములీల. బాలచంద్రుని గన్న పాలసంద్రము ఓలే, బాలభానుని గన్న పద్మాకరములీల. అందాల మన కృష్ణుడవతరించిన వేళ, అందాల మన కృష్ణుడవతరించిన వేళ. బృందావనం అపరనందనమైపోయే, బృందావనం అపరనందనమైపోయే. కన్నయ్య జన్మించె విన్నారటే, వెన్నుడే వ్రేపల్లె వెలిశాడటే. కన్నయ్య జన్మించె విన్నారటే. ఇందులో కృష్ణుని వర్ణన ఆయన జన్మించిన సమయంలో ఎంత ఆనందంగా ఉంది అంటే, వ్రేపల్లె అంత, వ్రేపల్లెలో వెలిసిన కృష్ణయ్య ఇంకా ఎంత అందంగా ఉన్నాడు అనే దాన్ని, ఆ విషయాన్ని వర్ణిస్తూ కవిగారు వానకాలపు మబ్బు వంటి దేహము వాడు. వానకాలం అంటే నిండుగా మబ్బులు పట్టి ఉంటాయి, నల్లగా ఉంటుంది, అటువంటి దేహము కలిగినవాడు అని. నల్లటి దేహము కలిగినవాడు, మెరుపు తీగల వంటి మేని నవ్వులవాడు. ఆ నల్లటి మబ్బులో మెరుపులు మెరుస్తున్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో అటువంటి అందమైన నవ్వు కలిగినవాడు. మల్లె మొగ్గల వంటి పళ్ళు వరుసలవాడు. చిన్న చిన్న పళ్ళు మల్లె మొగ్గల్లాగా ఉన్నాయిట. అటువంటి పళ్ళ వరుసలవాడు.
కళ్ళలో తుమ్మి పువ్వులు విరిసినవాడు. తుమ్మి పువ్వులంటే ఇంతే ఉంటాయి, చిన్న చిన్నవి. అంత తెల్లగా కళ్ళల్లో చక్క నల్లటి గుడ్డు, తెల్లటి కళ్ళు కనిపిస్తున్నాయట. అంత అందంగా ఉందని చెప్తున్నారు. అలాగే బాలచంద్రుని గన్న పాలసంద్రము పోలే. పాలసముద్రం ఎంత అందంగా ఉంటూ బాలచంద్రుని చూస్తున్నప్పుడు, అందులో నుంచి వస్తున్నప్పుడు చందమామ ఎంత బాగుంటుందో అటువంటి అందమైన వాడు. బాలభానుని గన్న పద్మాకరము లీల. పద్మములు ఉదయించే సూర్యుని చూసి ఎంత ఆనందంగా విచ్చుకుంటాయో ఆ రకంగా అందాల మన కృష్ణుడు అవతరించిన వేళ అంతటి అద్భుతమైన అవతారాన్ని ఆయన అక్కడ మొదలుపెట్టినందువల్ల బృందావనం అపరనందనమైపోయే. ప్రకృతి అంతా పరవశించింది. బృందావనం అంతా కూడా మహదానందంగా విందులు చేసుకుంటోంది, సందడి చేసుకుంటోంది, ఆనందాన్ని పంచుకుంటోంది. ఈ చక్కని భావన సినారే గారు తన గీత రచనలో తెలియజేశారు. అలాగే సాగుమా ఓ నీల మేఘమా, సాగుమా ఓ నీల మేఘమా, గగన వీణా మృదుల రావమా, సాగుమా ఓ నీల మేఘమా, గగన వీణా మృదుల రావమా, సాగుమా. బీటవారిన చేల పీయూషములు రాల, బీటవారిన చేల పీయూషములు రాల, గరికలేని పొలాల మరకతమ్ములు తేల, గరికలేని పొలాల మరకతమ్ములు తేల, సాగుమా ఓ నీల మేఘమా. నెమలి పాదాల కింకిణులు ఘల్లున మ్రోయ, నెమలి పాదాల కింకిణులు ఘల్లున మ్రోయ, కవిరాజు నిన్ను చూచి నవనీతమై పోవా, కవిరాజు నిన్ను చూచి నవనీతమై పోవా, నవనీతమై పోవా, నవగీతమై లేవా, నవనీతమై పోవా, నవగీతమై లేవ, సాగుమా ఓ నీల మేఘమా, గగన వీణా మృదుల రావమా, సాగుమా. హమీర్ కళ్యాణి రాగంలో ఒక నీలి మేఘం అలా సాగిపోతూ ఉంటే దానిని ఉద్దేశించి కవిగారి భావన, సాగుమా ఓ నీల మేఘమా, గగన వీణా మృదుల రావమా. ఆకాశంలోనే గగనవీణే అందమైన మృదుల రవముతో నర్తిస్తోందా, వినిపిస్తోందా అన్నట్లుగా ఉందిట. అంత అందంగా నీలి మేఘం సాగిపోతోంది. అది చూచిన కవి మనసు కూడా ఎంతో ఆనందంగా ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది. మంచి మంచి భావనలు కలుగుతాయి. నవనీతమైపోవా అంటే అంత మృదువుగా ఆ మనసు మారిపోతుంది. నవగీతమై లేవా, కొత్త గీతాన్ని కూడా రాసుకోగలుగుతారు, తయారు చేయగలుగుతారు కవి అని ఆయన భావన. బీటవారిన చేల పీయూషములు రాల. పీయూషములు అంటే అక్కడ అమృతధారలు, వర్షధారలు. ఎండాకాలానికి బీటవారినటువంటి ఆ చేలల్లో ఎప్పుడైతే ఈ అమృత వర్షం కురిసిందో మరకతాలే తేలుతాయిట అక్కడ. అంటే అందమైన పంటలు పండుతాయి, అవసరమైన పంటలు పండి సమృద్ధిగా ప్రజలకు చేరుతాయి
అనే భావన, కవి భావనని ఆయన తెలియజేస్తూ రాసిన గీతం. ఇక ఈ సినారే గారి రచనల్లో ఒక ప్రత్యేక ప్రక్రియ గజల్. ఉర్దూ భాష మీద బాగా పట్టు ఉండటం వల్ల వారు గజల్ ప్రక్రియను కూడా చేపట్టి తెలుగులో గజళ్ళు రాయటం అది చేశారు. ఆ పంధాలో తెలుగులో గజళ్ళు రాయటం చేశారు. మొట్టమొదట ఆయనే చేశారని నా భావన. ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. తర్వాత మిగిలిన వారు చాలామంది గజళ్ళను రాయటం, పాడటం జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది. అటువంటి గజల్ ఒకటి మనకి హిందీ గజల్కి అనుగుణంగా ఉండేటటువంటి బాణీలో వారి స్వీయ రచన. ఏవో ఏవో బాధలు మోగ జీవితం, ఏవో ఏవో బాధలు భరించే మోగ జీవితం, ఎన్నో ఎన్నో గీతలు భరించే తెల్ల కాగితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఎన్నో ఎన్నో గీతలు భరించే తెల్ల కాగితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం. సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా, సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా, ఎంతో ఎంతో వేదన సహించే మాతృభారతం, ఎంతో ఎంతో వేదన సహించే మాతృభారతం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా, చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా, అవునా అవునా లోకమే అనంత శోకపూరితం, అవునా అవునా లోకమే అనంత శోకపూరితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, పొరలేని తత్వార్థమున్నా భువిలోని వృత్తాంతమైన, పొరలేని తత్వార్థమున్నా భువిలోని వృత్తాంతమైన, అయినా అయినా కావ్యమే అనూహ కల్పనావృతం, అయినా అయినా కావ్యమే అనూహ కల్పనావృతం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఎన్నో ఎన్నో గీతలు భరించే
భరించే తెల్ల కాగితం, ఏవో ఏవో బాధలు భరించే మోకాళ్ళ